ఉంటుంది ఏంటంటే, దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తారు. తర్వాత అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఫిలిప్పీ లెసన్ పదనే ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, నేను ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఎక్కువ అయిపోయింది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. దేనిలో సెల్ఫ్ కంట్రోల్ కావాలి మనకి? ఏ విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ కావాలి? బైబిల్లోని 3 విషయాలు ఉంటాయి, దాని మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఏ విషయాలు అంటే, మొట్టమొదటిది తినడంలోని, ఇంకొకటి త్రాగడంలోని, ఇంకొకటి పడుకోవడంలోని. ఈ 3 విషయాల్లో మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, మనుషుల మీద సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే మన డిజైర్స్, అంటే మన హార్ట్ యొక్క డిజైర్స్, మన హృదయంలో ఏవైతే డిజైర్స్ ఉన్నాయో, లేదా మన హృదయంలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, లేకపోతే మన హృదయంలో ఏవైతే తలంపులు వస్తున్నాయో, ఆ తలంపులు పైన మనకు ఉండాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ కానీ మనం ఒకవేళ తప్పిపోయామనుకో, ఈ సెల్ఫ్ కంట్రోల్ మనకి లేదనుకో, సాతాను వచ్చి మనల్ని పాపంలోకి లాగేస్తాడు. సో సాతాను పాపంలోకి లాగేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. అక్కడ బైబిల్లోని యేసు శిష్యులు, మార్క్స్ వార్తలో కనబడుతుంది ఏంటంటే, యేసు శిష్యులు వాళ్ళు వెళ్ళి ఒక వ్యక్తి అంట దెయ్యాల్ని, అంటే మా కొడుకు దెయ్యం పట్టింది అయ్యా, ఈ దెయ్యం ఏమో నా కొడుకుని ఏం చేస్తుంది అంటే లోపల తీసుకెళ్తుంది, మా రాళ్ళ మీద నడిపిస్తుంది, తర్వాత మట్టి తినేలా చేస్తుంది, తల కిందన కొట్టేలా చేస్తుంది, అసలు అతలా కుతలం చేస్తుంది నా కుమారుణ్ణి. మీరు యేసే దగ్గర శిష్యులు కదా, మీరు వచ్చి ఒకసారి నా కొడుకుని బాగు చేయండి, ఆయనలో ఉన్న దెయ్యాన్ని తీసివేయండి అని అన్నారనమాట. వీళ్ళు బాగా అంటే మంచి ధైర్యం తెచ్చుకొని దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళిపోయారు. అక్కడ మార్క్స్ వార్తలో కనబడుతుంది. వాళ్ళు వెళ్ళారు, కానీ అక్కడ ఏమైంది అంటే, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ట్రై చేసిన ఆ దెయ్యం మాత్రం లోపల నుంచి వెళ్ళట్లేదు. అంటే అది మూగ దెయ్యం అంట, చెవుడు మూగ దెయ్యం అంట. అది ఏం చేస్తుందంటే, మనం మూగ చేసి చెవుడు చేస్తుందంట దెయ్యం. ఆ దెయ్యం ఏదైతే ఉందో వీళ్ళు కొట్టలేకపోయారు, వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య నేను ఇది చేయలేకపోతున్నాం, అసలు మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని క్వశ్చన్ అడిగారు. మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని క్వశ్చన్ అడిగితే యేసు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆల్ థింగ్స్, అంటే ఇటువంటి జరగడానికి, అంటే ఇలాంటి జరగాలి అంటే ఇట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ బై ది ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఎలాగంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్లనే తప్ప ఇంకా దేని ద్వారా కూడా దేన్ని చేయలేం. అది అక్కడ చూస్తే ఆ వ్యక్తికి ఉన్నది ఏదైతే ఉందో, ఇది ఆ వ్యక్తిలో ఉన్న బాధ కానీ, లేకపోతే ఆయన వ్యక్తిలో ఉన్న లోపల ఉన్న ఆ యొక్క ఆలోచనలు కానీ ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆయన కంట్రోల్ చేసుకున్నప్పుడు అది ఆయనలో ఉన్న దెయ్యం ఏం చేస్తుందంటే, ఆయన్ని కంట్రోల్ చేసుకోలేకుండా చేస్తుంది. అంటే మన లోపల ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అవి మన లోపల నుండి ఏం చేస్తాయంటే, ఆ యొక్క ఎక్కడెక్కడ తిరగడానికి, లేకపోతే ఏవో పనులు చేయడానికి, లేకపోతే ఏ తప్పులు చేయడానికి, తప్పు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు మన లోపల పుట్టిస్తుంది. ఏంటి అంటే, తప్పుడు ఆలోచనల్ని, తప్పుడు తలంపుల్ని మన లోపల పుట్టిస్తుంది. సో మనము ఏం చేయాలి? సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన లోపల ఎవరో తీసుకుని వచ్చిన, ఎవరో మనల్ని బాగు చేస్తే అది రాదు. దేనికి స్తోత్రం. సో మనము ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన లోపల రావాలి అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మార్క్స్ వార్తలో మనం అక్కడ చూస్తున్నాం, ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ రావడానికి, ఆయన సెల్ఫ్ కంట్రోల్ కావాలని కోరుకుంటున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, కానీ అవ్వలేదు. తర్వాత వాళ్ళ తండ్రి ఎవరెవరో చూపించారు, అక్కడ వేరే వాళ్ళు చాలామంది తీసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపించినా కూడా అక్కడ ఏం అవ్వలేదంటే, ఆయనలో ఉన్న దెయ్యం మాత్రం బయటికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చాడో, యేసుకి తన బాధను ఎప్పుడైతే చెప్పుకున్నాడో, అక్కడ యేసు దగ్గరికి రావటమే ఆయన మోకరించేశాడంట. ఎవరైతే ఆ దెయ్యం పట్టిన వ్యక్తి యేసుని చూసి ఆయన చూపుతోనే ఆయన మోకరించేశాడు. ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను ఎందుకు చంపడానికి వచ్చావు, అంటే నన్ను ఇక్కడ నుంచి పంపించడానికి వచ్చావు అని చెప్పి భయపడిపోయాడు. సో అక్కడ ఇది అంటే, మనము సెల్ఫ్ కంట్రోల్ మనకి రావడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తే అక్కడ వాక్యంలోని బీ ప్రైజ్ ఐ థింక్ ఆన్ దీస్ థింగ్స్ అంటే మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అక్కడ మనకు కనిపిస్తుందంట. ఇప్పుడు చూస్తే అక్కడ తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతి 2వ పత్రిక, అర్థమల్ల మనకి ఇవ్వలేదు అంటే స్పిరిట్ ఆఫ్ ఫియర్ మనకి ఇవ్వలే. మనకి ఎలాంటి ఫియర్ ఇచ్చేది, స్పిరిట్ ఇచ్చాడంటే బట్ ఆఫ్ పవర్, అంటే మనలో ఒక శక్తిని, మనలోని సౌండ్ మైండ్ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది మన లోపల ఇచ్చాడు.
దేవుడు దాన్ని ఇచ్చాడు. సో మనం ఆ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ లేకుండానే మనం ఏం చేస్తున్నామంటే ఎంత తింటున్నామో తెలియకుండా, ఎలా పడుకుంటున్నామో తెలియకుండా, ఎలా ఏం చేస్తున్నామో తెలియకుండా మనము మన యొక్క ఆలోచనల్ని, నడతల్ని మనం దేవునిలో ఉంచకుండా మనము మనకు నచ్చినట్టు మనము జీవిస్తూ ఉన్నాం. సో మనము అలా ఉండకుండా ఏం చేయాలి అంటే దేవునిలో ఎదగడానికి ప్రయత్నించాలి. దేవునిలో ఎదగడానికి ప్రయత్నించాలి. సో పొందుకోలేము. సో మనము పొందుకోవాలి అంటే మనము ఏం చేయాలి? దేవునిలోని అడిగేది మనము పొందుకునేటట్టుగా అడగాలన్నమాట. ఈరోజు మనం చూస్తే సెల్ఫ్ కంట్రోల్ అనేది బైబిల్లోని చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు, చాలా విషయాల్లోని చాలా వారి జీవితంలోని మనం చూస్తాం. ఏంటి అంటే వాళ్ళు తన సెల్ఫ్ కంట్రోల్ కోల్పోవటం వల్లనే వాళ్ళు ఏం కోల్పోయారంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీద నుంచి, దానిలో నుంచి నేను పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి రాంగ్, మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు అని చెప్తున్నా, వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు వెళ్తున్నారు. అంటే వాళ్ళు బాడీని సేవ్ చేసుకోవడం కాదు, వాళ్ళు దేన్ని పట్టించుకోకుండా ఏదైతేనే అంటే వాళ్ళకి ధైర్యం ఏంటి అంటే ఈ పడవ ఎక్కడ మునిగిపోద్ది. ఆ పడవ చేసినప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడంటే ఈవెన్ గాడ్ కెనాట్ బ్రేక్ దిస్ అన్నట్టు చెప్పాడు అనమాట. అంటే దీన్ని దేవుడు కూడా ఏమీ చేయలేడు, అలాంటి షిప్ నేను తయారు చేశాను అన్నాడు. కానీ అక్కడ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం చేశారంటే తప్పుడు మార్గంలో నడవడం మొదలుపెట్టారు. అది ఆయన క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్కి ఇన్ఫర్మేషన్ వస్తున్నా, ఇన్ఫర్మేషన్ పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి, తనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వాడిని వెళ్ళిపోవడంతో ఏమైందంటే అది చిన్న ఐస్ కొండని ఢీకొట్టడం కూడా కాదండి. ఆ ఐస్ కొండ కనిపించింది, వాళ్ళు ఏం చేశారంటే కొంచెం లెఫ్ట్ తీసుకున్నారు, కొంచెం సైడ్కి వెళ్ళారు. కానీ ఆ చిన్న రాజుకుందంతే, జస్ట్ ఇలా చిన్న గీత పడింది. ఆ గీత ద్వారా మొత్తం టైటానిక్ షిప్ మొత్తం 1600 అంతస్తులు కలిగిన టైటానిక్ షిప్ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకి ఏం చేయాలి మన యొక్క జీవితంలోని సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి ఎవరంటే సంసోను. తన జీవితంలోని ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ డిలైలా మోహంలో పడిపోయి, అంటే అన్యులు అంటే ఆయన అంటే నార్మల్గా ఆయన పెళ్లి చూడాలనుకున్నా ఆయన ఎవరిని తీసుకున్నాడంటే డిలైలాని తీసుకున్నాడు. అక్కడ ఏమైంది అంటే అక్కడ ఆమె వేశ్య అయ్యేటప్పటికీ ఈయన చూపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మెయిన్గా అక్కడ కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదు. ఇక్కడ ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కన్ను. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏంటి అంటే నీ దేహంనకు వెలుగైంది ఏంటి? నీ కన్ను. కాబట్టి మొదట నీ కన్నుని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు అనుకో, నీ దేహం మొత్తం వెలుగ్గా ఉంటుంది. నీ కన్ను కానీ జాగ్రత్తగా ఉంటే నీ దేహం మొత్తం వెలుగ్గా ఉంటుంది. నీ కన్ను కానీ చీకటైతే నీ దేహం మొత్తం చీకటి అయిపోతుంది. సో మన జీవితం మొత్తం చీకటి అయిపోవాలి అనే ఆలోచన కలిగి ఉంటే మనము కళ్ళుతోనే తప్పుడు చూస్తే మనము చీకటిలో వెళ్ళిపోతాం. సో మనం చూపు అనేది మెయిన్గా ఉండాలి. ఈయన ఏం చేశాడంటే చూపు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఆయన ఎవరిపై మోహం చూపడం వల్ల, ఆ మోహపు చూపు ఎవరిని చూడడం వల్ల ఇదేమైంది అంటే తాను సెల్ఫ్ కంట్రోల్ అనేది చేసుకోలేక ఆయనకి ఇన్స్పైట్ ఆఫ్ గెటింగ్ 3 వార్నింగ్స్ అంటే దేవుని దగ్గర నుంచి 3 వార్నింగ్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన పోవడం వల్ల తను ఏమైంది అంటే మొత్తానికి జీవితం మొత్తం ఏమైంది, అక్కడ కళ్ళు పోయినాయి. ఆయన తప్పు దేనివల్ల చేశాడు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అయినా దాన్ని చూడడం జరుగుతుంది, ఆయన పొందుకోవడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ తర్వాత ఆయన తీసుకుని వెళ్ళిపోయి తిరగలు వేయడానికి, బియ్యం రుబ్బడానికి తీసుకెళ్ళిపోయాడండి. సంసోన్ ఎవరో తెలుసా? సంసోన్ చాలా గొప్ప బలవంతుడండి, చాలా బలవంతుడు, వెరీ స్ట్రాంగెస్ట్ మ్యాన్. అంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక ఆయన ఎంతమంది 30,000 మంది వచ్చినా, 60,000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా దేవుని ఆత్మ ఆయన మీదకి వస్తుంది, ఆయన అందరినీ చంపేస్తున్నాడు. అంటే అంత శక్తి కలిగిన అంత బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చిన, ఆయన చూపు ద్వారాగా మొత్తం బలం మొత్తాన్ని కోల్పోయాడు. అంటే బలం అంతా, బాడీ అంతా బలం ఉంది కదా, కానీ ఏదైతే తప్పుడు చూపు చూడడం వల్ల, తప్పుడు వాటిపైన ఆశపడడం వల్ల, తప్పుడు దానికి ఆయన మోహించడం వల్ల, తప్పుడు విషయానికి ఆయన తన హృదయంలోకి తప్పుడు విషయాన్ని చూపు ద్వారాగా తీసుకోవడం వల్ల, దానిపైన తనకి ఇంట్రెస్ట్ పెరిగిపోవడం వల్ల, తన సెల్ఫ్ కంట్రోల్ కోల్పోవడం వల్ల ఏమైందంటే తనలో ఉన్న బలం మొత్తము 0 అంటే ఆయనకున్న 100% మొత్తం బలం ఉంటే దాన్ని 0.0000కి దిగిపోయింది. ఆయన మొత్తానికి 0కి పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తానంటే తిరగలు రుబ్బడానికి ఒక సాధారణమైన మనిషి కన్నా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క ఆత్మని కోల్పోయాడు.
అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన జుట్టు కత్తిరించిన వెంటనే, మొత్తం తీసేసిన వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది అని మనకు కనబడుతుంది. సో మన జీవితంలో కూడా మనం దేవుని ఆత్మను కోల్పోతున్నామేమో మన సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల. సెల్ఫ్ కంట్రోల్ చిన్నదే అయి ఉండొచ్చు, సెల్ఫ్ కంట్రోల్ అనేది చిన్నదే అయిపోవచ్చు. అంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ మనకు పిరికితనం అనే ఆత్మని దేవుడు ఇవ్వలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ లోకపు ఆలోచనలు మన హృదయంలో పెట్టుకొని ఈ పిరికితనమైన ఆత్మకు లోబడిపోయి మన ఇంద్రియ నిగ్రహమైన సెల్ఫ్ కంట్రోల్ని మనం కోల్పోతున్నాం. అందుకనే పౌలు గారు ఏం చెప్తారంటే, నేను అందరికీ చెప్పి అందరికీ నేర్పించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేను ఏం చేస్తాను, నల్లగొట్టుకుంటున్నాను అంటారు అనమాట. సో అంటే మన శరీరాన్ని మనం ఏం చేయాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి చాలా ప్రాముఖ్యం. మనం దేవుడు ఇచ్చే ఐశ్వర్యాలు పొందుకోవాలన్నా, లేకపోతే మనకి ప్రతి అవసరం తేలాలి అన్నా, లేకపోతే మనం దేవుడిని ఏదైతే అడిగామో మనం పొందుకోవాలి అన్నా, దేవుడు మనతో ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము దేవునిలోని ఒక మంచి ప్లేస్కి వెళ్ళగలుగుతాం. సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతే మనము దేవునిలోని ఎదగలేము. అక్కడ మనకు ఇంకో మాట కనబడుతుంది అంటే వెన్ హీ కేమ్ టు హిస్ కాన్షియస్. ఇక్కడ చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సెల్ఫ్ కంట్రోల్ మొత్తం కోల్పోయాడు, మొత్తం తనకి సర్వం కోల్పోయాడు. తర్వాత వెన్ హీ కేమ్ టు హిస్ కాన్షియస్ అంటే తన మనస్సాక్షి లోపల ఉన్న మనస్సాక్షిని గద్దిస్తే అప్పుడు గుర్తొచ్చింది ఏంటి అంటే, అయ్యో నేను దేవునికి విరుద్ధంగా నేను పాపం చేశానే, నేను ఇప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేస్తానని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు మళ్ళీ తనని మళ్ళీ చేర్చుకొని తనకి మళ్ళీ జుట్టుని తను మొలిచింది అని మనం చదువుతాం. అంటే తనకి మళ్ళీ బలాన్ని దేవుడు తయారు ఇచ్చి, అంటే దేవుని దగ్గర ఏం కోరుకున్నాడంటే, దేవా నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్రభా, ఈ ఒక్క ఛాన్స్ నేను నీ కొరకు బ్రతకడానికి. మన దగ్గర ఉన్న ఛాన్స్ మనం ఏం చేసుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఎందుకు అంటే మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనలో లేకపోవడం వల్ల, లేకపోతే మనం సెల్ఫ్ కంట్రోల్డ్గా లేకపోవడం వల్ల మనం దేవుడిచ్చే ఐశ్వర్యాలని పొందుకోలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మహిమ ఐశ్వర్యాలని మనకి దేవుడు ఇద్దాం అనుకున్న ప్రతి అవసరము ఇష్టపడుతున్నప్పటికీ మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది మనలో లేకపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే, ఈ బైబిల్లో మనం చూస్తే అక్కడ పాత నిబంధనలు వీరందరి గురించి ఎందుకు చెప్పబడింది, వీరందరి గురించి మనం ఎందుకు చదవాలి అంటే, వాళ్ళ జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే, వాళ్ళు అలా చేశారు కదా, నేను అలా చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తుంటామంటే, వాళ్ళు ఎలాగా జీవించారు కదా, మేము కూడా మాకు నచ్చినట్టు మేము జీవించి టేస్ట్ ఇట్ అని ట్రై చేస్తాం. ఆ ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే జీవితం అనేది నాశనం అయిపోద్ది. సో మనకు కావాల్సింది ఏంటి అండి, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ కంట్రోల్ మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకి ఎవరు ఇవ్వలేరు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏసీ దగ్గరికి వెళ్తే, ఏసయ్యా నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు ప్రభువా, నేను ఇప్పటి వరకు నేను సెల్ఫ్ కంట్రోల్లో ఉండలేకపోయాను, ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను సెల్ఫ్ కంట్రోల్గా ఉండి నేను చెడు చూపు చూడకుండా, చెడు ఆలోచనలు రాకుండా నా యొక్క ఆలోచనల్ని తలంపుల్ని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని దగ్గర ఎప్పుడైతే పెడతామో మనకి దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని మనకి ఇస్తాడు. అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, మన తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతిలో మనకు కనబడతాయి కదా 1:7 ఏంటి, దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇస్తాడు కానీ పిరికితనమైన ఆత్మను మనకి ఎప్పుడు ఇవ్వడు. సో మనము దేవుని దగ్గర ఏం కోరుకోవాలి, దేవా ఈరోజు నాలో సెల్ఫ్ కంట్రోల్ లేదేమో ప్రభువా, నేను సెల్ఫ్ కంట్రోల్గా ఉండట్లేదేమో ప్రభువా, జీవితంలో నేను సెల్ఫ్ కంట్రోల్డ్గా లేకపోతున్నాను ప్రభువా, సో నాలో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దయచే ప్రభు అని మనం ఎప్పుడైతే అడుగుతామో, దేవా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నాకు ఎప్పుడైతే దయచేస్తానో అడుగుతామో, దేవుడు ఖచ్చితంగా తిరిగి మనకి ఆత్మను దయచేసి మన లోపల సెల్ఫ్ కంట్రోల్ని, మన సెల్ఫ్ కంట్రోల్నెస్ని మనల్ని పెంచుతాడు. దానిలోని ఎదగడానికి మనం ప్రయత్నిస్తే, దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సో మనం ఏం చేయాలి, దేవా నా విలువలేని ఈ జీవితాన్ని నువ్వు విలువ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు, ఈ విలువ రావడానికి నేను ఏం చేయాలి, కావాల్సింది ఏంటండి, సెల్ఫ్ కంట్రోల్. డ్రంకెడ్నెస్లోని, లేకపోతే ఈ యొక్క ఆకలి విషయంలోని, నిద్ర విషయంలోని చాలామంది సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంటున్నాం అనమాట. ఇది ఎప్పుడైతే ఇలాంటివి ఉంటే మత్తు వదిలి, అంటే బీ సోబర్ అని ఉంటుంది బైబిల్లో, అంటే మెలుకు కలిగి ఉండండి, సెల్ఫ్ కంట్రోల్గా ఉండండి. మెలుకు కలిగి అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే మనకి ఏం చిన్నగా తాకినా మనకు తెలిసిపోతుంది, చిన్న నొప్పి వచ్చినా మనకు తెలిసిపోతుంది సెల్ఫ్ కంట్రోల్ ఉంటే. సో మనం చిన్న తప్పు చేస్తాం తెలిసినా మనం ఏం చేస్తాం, కంట్రోల్లోకి వచ్చేస్తాం. ఎందుకంటే నేను సెల్ఫ్ కంట్రోల్లో నేను నా శరీరం నేను ఏం చేసుకుంటున్నాను, నల్లగా కొట్టుకుంటున్నాను. సో మనము అలాంటి
అలా మనం జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తపన. సో మనం ఏం చేయాలండి, దేవునిలోని అట్టి విధంగా జీవించడానికి ప్రయత్నించాలి, సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, దయగల తండ్రి, కృపగల దేవా, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి నాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మా జీవితాలను తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మా జీవితంలో ప్రభా సెల్ఫ్ కంట్రోల్డ్నెస్ మాకు దయచేయండి ప్రభువా. తండ్రి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను తను మాకు దయచేయండి ప్రభువా. తన మా చూపుల్లో, నడతల్లో, చేష్టల, ఆలోచన, తలంపుల్లో మీకు మహిమకరంగానే ఉండడం కృపను దయచేయండి. సాతాను తండ్రి సిగ్గుకరంగా ఉండడం కృపను దయచేయండి ప్రభు. మా జీవితాలను తను మీ చేతికి అప్పగించుకుంటున్నా మాతో మీరు నడిపించండి ప్రభువా. తండ్రి మీకు ఇష్టానుసారంగా జీవించిన కృపను దయచేయండి. మీరే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.